హాయ్ గైస్, టుడే we're learning about లీవ్ లెటర్. అసలు లీవ్ లెటర్ అంటే ఏంటి? మనము మన పై ఆఫీసర్స్కి, మన స్కూల్లో ఉన్నప్పుడు మన మేడమ్స్కి, మన టీచర్స్కి, మన ప్రిన్సిపల్ మేడమ్స్కి పర్మిషన్ లెటర్, లీవ్ కావాలని పర్మిషన్ లెటర్ రాస్తే దాన్ని లీవ్ లెటర్ అంటాం. లీవ్ లెటర్ ఎవరెవరికి రాయాలంటే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్కి, ఆఫీస్లో ఉన్నప్పుడు మన పై ఆఫీసర్స్కి రాయాలి. ఇంకా ఎగ్జామ్స్లో కూడా లీవ్ లెటర్ ఇస్తారు. ప్రతి హై స్కూల్లో లీవ్ లెటర్ అనేది కామన్. ప్రెజెంట్ ఇప్పుడు లీవ్ లెటర్ ఫార్మేట్ చూద్దాం. ప్లేస్ పక్కన కామా పెట్టి డేట్ పక్కన ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత ఫ్రమ్ అడ్రస్ రాసి నేమ్, క్లాస్, మనం స్కూల్లో ఉన్నాం కాబట్టి నేమ్, క్లాస్ అని రాస్తాం. అదే ఆఫీస్లో ఉంటే నేమ్ అండ్ మనం ఏ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నామో ఆ డిపార్ట్మెంట్ పేరు, ప్లేస్ మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారో అక్కడ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేమ్ క్లాస్ పక్కన కూడా కామా ఖచ్చితంగా ఉండాలి. తర్వాత టు అడ్రస్, ద రెస్పెక్టెడ్ మేడం ఆర్ సార్, మీరు రెస్పెక్టెడ్ మేడం రాస్తే మేడం ఆర్ సార్ రాస్తే సార్ అని రాసి మీ స్కూల్ నేమ్ ఆర్ మీ ఆఫీస్ నేమ్, మీ స్కూల్ నేమ్ తర్వాత కామా పెట్టాలి. తర్వాత స్కూల్ ప్లేస్ ఆర్ ఆఫీస్ ప్లేస్ పెట్టి రాసి కామా పెట్టాలి. సబ్జెక్ట్ లీవ్ అప్లికేషన్ అని పెట్టి, ఎందుకంటే మన లీవ్ లెటర్ కాబట్టి లీవ్ అప్లికేషన్. తర్వాత సార్ ఆర్ మేడం అని రాసి బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే ఏంటి? మీరు ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నారు, మీకు లీవ్ ఎందుకు, ఎన్ని రోజులకి మనకు లీవ్ కావాలి అని అర్థం. తర్వాత యోర్స్ ఒబీడియంట్లీ, స్కూల్లో కాబట్టి ఒబీడియంట్లీ అని రాస్తాం. ఆఫీస్లో అంటే ఫెయిత్ఫుల్, స్కూల్లో కూడా ఫెయిత్ఫుల్ అని రాయొచ్చు. తర్వాత నేమ్ రాసి సిగ్నేచర్. అసలు ఎగ్జామ్స్లో అయితే కామా ఫుల్ స్టాప్ లేకపోతే అసలు మనం కంటెంట్ ఏం రాయకపోయినా కామా ఫుల్ స్టాప్ ఉంటే మార్క్స్ వేస్తారు. ఈ ఫార్మేట్లో నేర్చుకుంటే సరిపోతుంది. ఫార్మేట్ బట్టి రాస్తే 5 మార్క్స్కి 3 మార్క్స్ అయినా ఖచ్చితంగా వేస్తారు. సో బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.